బెల్లుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఇరాన్ మీద ఇజ్రాయెల్తో కలిసి అమెరికా చేస్తున్నటువంటి దాడులు ఒక రకంగా ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఇప్పటికే అటు ఇజ్రాయెల్లోనూ ఇరాన్లోనూ చాలా యుద్ధ వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా భారతదేశానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ యుద్ధం ఎలాంటి పరిణామాలు దారితీసే అవకాశం ఉంది. అలాగే ఈ యుద్ధంలో ఇరాన్కి ఎలాంటి నష్టం జరుగుతుంది, అలాగే అమెరికాకు నెంబర్ 1 దేశంగా ఉన్నటువంటి అమెరికాకు ఇరాన్ వల్ల ఈ యుద్ధంలో ఏమాత్రమైన నష్టం కలిగే అవకాశం ఉందా, దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ వివిరావు గారు. వివిరావు గారు, ప్రజెంట్ జరుగుతున్నటువంటి వార్ సిచ్యువేషన్ చూస్తే సో ఇది అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసిందే. ట్రంప్ మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, ఇరాన్ తమ మాట వినట్లేదు, ఎలా అయినా సరే ఇరాన్ మెడలు వంచాలి అనేటువంటి మాటను ట్రంప్ నిజం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా ఇజ్రాయెల్తో కలిసి? ఇది మెయిన్గా ఇజ్రాయెల్ రిక్వైర్మెంట్ కనిపిస్తుందండి ఇందులో. ఎందుకంటే హమాస్కి, హెజ్బుల్లాకి, హౌతీస్కి వీళ్ళందరికీ ఇరాన్ సపోర్ట్ ఇస్తుంది. అంటే హమాస్ని పూర్తిగా అణిచివేయాలంటే ఇరాన్ని కంట్రోల్లో తీసుకుంటేనే కానీ హమాస్, హెజ్బుల్లా కంట్రోల్లోకి రారు. కొంతవరకు హౌతీస్ దూరంగా ఉండి డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ లేదు, కానీ వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళు నార్త్లో లెబనాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు, వీళ్ళు గాజా స్ట్రిప్లో ఆపరేట్ చేస్తున్నారు. సో తప్పనిసరిగా ఇరాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఇరాన్ ఒక్కటే న్యూక్లియర్ పవర్ అయ్యే దేశం కింద కనిపిస్తుంది. పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఉంది, కానీ అరబిక్ దేశాలన్నీ పాకిస్తాన్ని ఇస్లామిక్ దేశం కింద లెక్క పెట్టారు. అదొక కచ్చా దేశం అంటారు వాళ్ళు. సో దానికి నిజంగా విలువ ఇవ్వట్లేదు. వాళ్ళు చాలా ప్రపోజల్స్ పెట్టినా విలువ ఇవ్వలేదు. ఇంకా ఈ మధ్య మార్గం అంటారు, ఈ వరల్డ్ పీస్ కౌన్సిల్ ఏదైతే కమిటీ ఏదైతే ఫామ్ చేశారో అది ఇంకా ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి రాలేదు. బహుశా ఇంకొక నెల రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ లోపల మొత్తాన్ని స్టెబిలైజ్ చేసుకుంటే ఇరాన్కి లాభం ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా ఏంటంటే ఇరాన్ అమెరికా సపోర్ట్ తీసుకుని న్యూక్లియర్ వెపన్స్ పేరు మీద, తర్వాత ఆయిల్ ట్రేడ్ పేరు మీద లాభం ఉంటుందని చెప్పి ఆ ప్రేరేపించి ఇజ్రాయెల్ అంటే మీరు అనేది ఇజ్రాయెల్ అమెరికా ఇజ్రాయెల్ అమెరికా హెల్ప్ తీసుకుంటుంది ఇందులో. అయితే ప్రజెంట్ ఒక్క విషయం అంటే ఒకే ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి వివిరావు గారు. గత కొన్ని నెలల కిందట ఇదే ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది, అలాగే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. అప్పుడు ఈ యుద్ధాన్ని తానే ఆపానంటూ చెప్పుకున్నటువంటి ట్రంప్ ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ మీద అటాక్ చేయడం ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు అమెరికా వైపు వేలెత్తి చూపే ప్రయత్నం చేయొచ్చు అనుకోవచ్చా? అందుకనే కదండి జెనీవాలో డిస్కషన్స్ జరిగినాయి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి. అందులో పూర్తిగా ఒప్పుకోలేదు. లాస్ట్ జూన్లో జరిగిన అటాక్లో కేవలం డ్యామేజ్ అయినాయి తప్పితేనే కానీ ఇరాన్ ఏది అగ్రిమెంట్కి రాలేదు. ఇప్పుడు జెనీవాలో అగ్రిమెంట్కి కూర్చున్నారు. అయితే ఇరాన్కి 2 పాయింట్లు నచ్చలేదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు వరకు ఎన్రిచ్ చేసిన యురేనియం సరెండర్ చేయడం, రెండవదేమో ఫ్యూచర్లో అన్ని ఇంటిమేట్ చేసి తర్వాత ఏది డెవలప్మెంట్ చేయకుండా కమిట్మెంట్ ఇవ్వడం, ఇదంతా నచ్చలేదు. అందుకని 25th మీరు అన్నట్టు ఇందాక మోడీ గారి డిస్కషన్ పాయింట్ వచ్చింది. 25th 26th అన్న తర్వాత 27th జెనీవాలో ఫైనల్ టాక్స్ ఉన్నాయి, అవి ఫెయిల్ అయినాయి. సో ఇదంతా యాంటిసిపేటెడ్. జెనీవా తర్వాత ఫెయిల్ అయితే ఎప్పుడు మోడీ గారు విజిట్ ప్లాన్ చేయాలో తెలియక 15వ తారీఖున నెతన్యాహు గారు మోదీ గారిని ఇన్వైట్ చేశారు. షార్ట్ టెన్యూర్లో విజిట్ జరిగింది. ఆ విధంగా నేను చూస్తున్నాను. దాని గురించి కొంచెం క్లారిటీ. సో వార్ అప్డేట్ చూసినట్లయితే ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం సో ఏ దేశం మీద అటాక్స్ ఎక్కువగా జరిగాయి, ఎవరికి పౌరుల నష్టం ఎక్కువ జరిగింది అనుకోవచ్చు? ఇంకా రిపోర్ట్స్ స్పష్టంగా రాలేదని. ఇరాన్లో మాత్రం తప్పనిసరిగా మ్యాక్సిమం జరిగినట్టు లెక్క పెట్టుకోవాలి. ఎందుకంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ టాప్ 2 కమాండర్స్ చనిపోయినట్టు లెక్క వస్తుంది. అంటే కమేనీ ఇంటి మీద కూడా అటాక్ జరిగింది, మిసైల్ అటాక్ చేశారు. కానీ దాని మీద సివిలియన్స్ కొంత డెత్ అయినట్టు, అంటే బేసిక్లీ వర్కర్స్ అయి ఉంటారు. మిగతాది మనకు తెలియట్లేదు. రైట్ సార్, మీరు అన్నట్టుగా చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద, అలాగే అమెరికా వైపు ఎవరు నిల్చుంటారు, ఇస్లామిక్ కంట్రీస్ మధ్య విచ్ఛిన్నం ఏర్పడితే సో నిజంగా అమెరికా వైపు ఉంటారా, ఇరాన్ వైపు ఉంటారా కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వివిరావు గారు, థ్యాంక్ యూ వినోద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.